నమస్కారం అండి. నా కన్నుల పండుగ పరివారానికి నా యొక్క నమస్కారాలు. మా కామారెడ్డి దగ్గరలో ఉన్న ఆశ్రమంకు అప్పుడప్పుడు వెళ్తా కదా, అక్కడికి మళ్ళీ వెళ్ళాను. ఎందుకంటే అరటి మా స్కూల్లో అరటితో చాలా అయినాయి అన్నట్టు, అరటి గెలలు అవన్నీ కొంచెం ఒక దాంట్లో పెట్టి మక్కినాక అవి ఏం చేయాలి అర్థం కాలే. ఇంకా వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు. చాలా బాగున్నాయి, పెద్దగా కూడా ఉన్నాయి. అవి అక్కడికి తీసుకుపోయి వాళ్ళందరికి ఇవ్వాలని ఇంకా నైట్ వెళ్ళిన, ఎందుకంటే వాళ్ళు నైటే దొరుకుతారు. స్కూల్స్ ఉంటాయి కదా, పొద్దున్నే పోతారు, లంచ్ అక్కడనే వేస్తారు. ఈవినింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తారు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఎంత మంచిగా ఒక సిస్టమేటిక్ కూర్చున్నారు. మన ఇంట్లో పిల్లలేమో ట్యూషన్స్, టీవీలు, ఫోన్లు ఇలా. కానీ అక్కడ మాత్రం ఎంత క్రమశిక్షణ అంటే, కొన్ని దేవుడు మైనస్లు ప్లస్లు ఉంటాయి. వాళ్ళకి కొంచెం పేరెంట్స్ పట్టించుకోకుండా ఆశ్రమాలు ఎంత ఒక సంస్థ, ఇది గవర్నమెంట్ది కాదు, ఒక సంస్థ దగ్గర తీసి వాళ్ళకి ఎంత మంచిగా అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అలా అది నాకు నచ్చింది. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఉన్నవాళ్ళు ఒక నిజాయితీగా వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి నేను అప్పుడప్పుడు వెళ్తుంటా. వాళ్ళు ఇంకోటి ఏమడిగారంటే, మాకు ఐస్ క్రీమ్స్ కావాలి అన్నారు. నేనేం చేసినంటే మళ్ళీ అతన్ని తెల్లవారి పిలిపించి అతనితో ఐస్ క్రీమ్స్ పంపిస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళి రాగానే అందరూ తలా ఒకటిస్తే వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారట. అది వాళ్ళ ఆనందం చూస్తే నాకు హ్యాపీతో మీతో షేరింగ్ చేస్తున్నా. అంతేనండి. థ్యాంక్ యూ.